అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అదేంటంటే వోయేగర్ 1. ఈ వోయేగర్ 1 అన్నది ఇదొక ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట. మన సోలార్ సిస్టమ్ని క్రాస్ చేసి మన భూమి యొక్క ఉనికిని తెలియజేసింది ఈ వోయేగర్ 1 అనే ఎయిర్ క్రాఫ్ట్. దీన్ని ఫస్ట్ నాసా వాళ్ళు స్పేస్ ఎక్స్ప్లోరేషన్, అసలు స్పేస్లో ఏం జరుగుతుంది అన్నది దాని గురించి తెలుసుకోవడానికి నాసా దీన్ని పంపింది. మన యొక్క సోలార్ సిస్టంలో మొత్తం ప్లానెట్స్ అన్నిటిని క్రాస్ చేసినవి 3 to 4 స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి ఉన్నాయి. అందులో 3rd and 4th స్పేస్ క్రాఫ్ట్స్ ఏంటంటే వోయేగర్ అండ్ వోయేగర్ 2. ఫస్ట్ అండ్ సెకండ్ స్పేస్ క్రాఫ్ట్స్ ఏంటంటే పయోనీర్ 10 అండ్ పయోనీర్ 11. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ పయోనీర్ 10 అండ్ పయోనీర్ 11. ఇక్కడ ఇవి రెండు ఫస్ట్ అండ్ సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట. మొత్తం మన సోలార్ సిస్టమ్ని క్రాస్ చేసి వెళ్ళిన వాటిల్లో. అలాగే వోయేగర్ 1 అండ్ వోయేగర్ 2 ఇవి 3rd and 4th ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నమాట. ఇవి వోయేగర్, ఇందులో నేను ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటంటే వోయేగర్ 1. ఈ వోయేగర్ 1 అన్నది 17th February 1998లో మన సన్ నుండి 69 ఆస్ట్రానమికల్ యూనిట్స్ యొక్క ఇంచెస్తో వెళ్ళిందనమాట. అది కూడా 17 kilometers స్పీడ్తో దాటి వెళ్ళిందనమాట. యాక్చువల్లీ మన సన్కి ఎర్త్కి డిస్టెన్స్ ఏంటంటే 150 million కిలోమీటర్స్ యొక్క డిస్టెన్స్ మన సన్కి మన ఎర్త్కి. అండ్ ఈ వోయేగర్ 2 అసలు యాక్చువల్లీ చెప్పాలంటే వోయేగర్ 2 అన్నదాన్ని ఫస్ట్ లాంచ్ చేశారు August 20, 1977లో కేప్ కార్నివల్ అనే ఫ్లోరిడా ప్రాంతం నుంచి అబ్రాడ్ విత్ టైటాన్ సెంచురీ రాకెట్ ద్వారా. యాక్చువల్లీ వోయేగర్ 1ని వోయేగర్ 2 తర్వాత లాంచ్ చేశారనమాట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇదే, ఈ వోయేగర్ 1 అన్నది September 5th లాంచ్ అయింది కేప్ కార్నివల్ అబ్రాడ్ టైటాన్ సెంచురీ రాకెట్ దగ్గర. ఈ వోయేగర్ 1 అన్నది కేప్ కార్నివల్ కాంప్లెక్స్ 3E నుండి అట్మాస్ఫియర్లోకి దాటించారనమాట. కానీ విచిత్రం మనకు తెలియంది ఏంటంటే వోయేగర్ ట్విన్ అయిన వోయేగర్ 1కి ట్విన్ అయిన వోయేగర్ 2ని ఫస్ట్ August 20, 1977లో లాంచ్ చేశారు. అంటే వోయేగర్ 1 కంటే 16 days ముందే వోయేగర్ 2 అనేది దాన్ని లాంచ్ చేశారు. యాక్చువల్లీ వోయేగర్ 2 అనేది లాంగ్ జర్నీ వెన్ కంపేర్ టు వోయేగర్ 1. మన సోలార్ సిస్టంలో వోయేగర్ 2 అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి, వోయేగర్ 2 అనేది మొత్తం మన సోలార్ సిస్టంలో జూపిటర్, సాటర్న్, యూరనస్, నెప్ట్యూన్ యొక్క ప్లానెట్స్ దగ్గరికి వెళ్ళి వాటి యొక్క గురించి రీసెర్చ్ చేసింది. కానీ ఇప్పుడు నేను మోస్ట్లీ ఎక్కువగా ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటంటే వోయేగర్ 1. ఈ వోయేగర్ 1 అనేది ఇక్కడ చూడండి, జూపిటర్, సాటర్న్ అలాగే వాటి యొక్క మూన్స్ని రీసెర్చ్ చేసి సోలార్ సిస్టమ్ని క్రాస్ చేసి వెళ్ళడమే వీటి పని అనమాట. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్కి డిఫరెంట్ ట్రాజెక్టరీస్ అనేవి ఉంటాయి. అంటే ఇది ఒకలా వెళ్తుంది, అదొకలా వెళ్తుంది. వోయేగర్ 1 అనేది వోయేగర్ 2ని December 19th, 1977లో ఓవర్టేక్ చేసి దాటి వెళ్ళిపోయింది అనమాట. వోయేగర్ 2ని కూడా దాటి వోయేగర్ 1 అన్నది వెళ్ళిపోయింది. ఎప్పుడు December 19, 1977లో. అది కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళింది. ఇప్పుడు వోయేగర్ 1 యొక్క కాంపోనెంట్స్ ఏంటంటే, దీనికి ఎందుకు అలా వెళ్ళింది అంటే దాన్ని స్పెసిఫిక్గా చాలా డిఫరెంట్ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేసి తయారు చేశారు వోయేగర్ 1ని. ఈ వోయేగర్ 1ని ఇక్కడ చూడండి, హై గెయిన్ యాంటీనా డిష్ అనేది కూడా ఉంది. అలాగే లో గెయిన్ యాంటీనా డిష్ అనేవి ఉన్నాయి. ప్రతిదీ చాలా స్పెసిఫిక్గా చాలా కాంపోనెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట.
ఇక్కడ చూడండి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇది మార్చ్. ఇది లాంచ్ డేట్ ఏంటి, కేప్ కెర్నివల్ ఫ్లోరిడాలో లాంచ్ కాంప్లెక్స్ 41. ఇది లాంచ్ వెహికల్ ఏంటంటే టైటాన్ నెంబర్ 23E6 యాష్ సెంచురీ D1T. ఇది ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్ పవర్ నుంచి లాంచ్ అయింది ఏంటంటే 3 multi-100 watt రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్స్ నుంచి స్టాక్ అయ్యి ఒక బూమ్ లాగా ఎంత ప్రొడ్యూస్ చేసిందంటే 158 వేవ్ ఎట్ ఈచ్ లాంచ్లో ప్రొడ్యూస్ చేసుకుంటూ వోయేగర్ 1 అనేది నాసా వాళ్ళ ద్వారా వెళ్ళిందనమాట. అలాగే ఇందులో యొక్క కొన్ని సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఏమేంటంటే ఇమేజ్ సైన్స్ సిస్టమ్ ISS, అల్ట్రా స్పెక్ట్రోమీటర్ UBS, ఇన్ఫ్రారెడ్ ఇంటర్ఫెరోమీటర్ స్పెక్ట్రోమీటర్ IRIS, RPA ప్లానెటరీ రేడియో ఆస్ట్రానమీ ఎక్స్పెరిమెంట్, PPS ఫోటో పోలరోమీటర్ అండ్ ట్రైక్సియల్ ఫ్లక్స్గేట్ మ్యాగ్నోమీటర్ MAG, ప్లాస్మా సెప్టోమీటర్ PLS అండ్ లో ఎనర్జీ చార్జ్డ్ పార్టికల్స్ ఎక్స్పెరిమెంట్ LECP, ప్లాస్మా వేవ్ ఎక్స్పెరిమెంట్ PWS, కాస్మిక్ రే టెలిస్కోప్ CRS, రేడియో సైన్స్ సిస్టమ్స్ RSS. ఇవన్నీ రకరకాల ద గ్రేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం ఇవే అనమాట. ఇవన్నీ యూజ్ చేసి నాసా వాళ్ళు వోయేగర్ 1ని లాంచ్ చేశారు. అలాగే ఇవి ఏంటంటే వోయేగర్ 1 అనేది ఇప్పటికీ నాసాతో కమ్యూనికేట్ అవుతూనే ఉంది డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారా. ప్రజెంట్ ఇన్ని ఉన్నా సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టిల్ 4 ఫంక్షనల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి అనమాట. అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో అవి ఏంటంటే కాస్మిక్ రే టెలిస్కోప్, లో ఎనర్జీ చార్జ్డ్ పార్టికల్స్ ఎక్స్పెరిమెంట్ అండ్ మ్యాగ్నోమీటర్ అండ్ ప్లాస్మా వేవ్స్ ఎక్స్పెరిమెంట్. ఇవన్నీ చూస్తే ఇక్కడ ముందు పిక్లో ఉన్నాయి చూడండి. లో ఎనర్జీ యాంటీనా మొత్తం ప్లాస్మా, కాస్మిక్ రే ఎక్స్పెరిమెంట్, లో ఎనర్జీ చార్జ్డ్ పార్టికల్స్, ఇన్ఫ్రారెడ్ మొత్తం ప్రతి కాంపోనెంట్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కాంపోనెంట్స్లో ఓన్లీ 4 మాత్రమే వర్క్ చేస్తున్నాయి, ప్లాస్మా వేవ్స్ ఇవి మాత్రమే. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ వోయేగర్ 1 అన్నది సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. ఎర్త్ పైన 3 డీప్ స్పేస్ నెట్వర్క్స్ నుంచి సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది. అసలు వోయేగర్ 1 అనేది ఎలా సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుందంటే ఇదిగో చూడండి, ఇక్కడ పెద్ద డిష్ అనేది ఉంటుంది. డీప్ స్పేస్ మిషన్స్ ద్వారా నెట్వర్క్స్ని రిసీవ్ చేసుకుని వోయేగర్ 1 అనేది కమ్యూనికేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు వోయేగర్ 1 అనేది కమ్యూనికేట్ కాకపోతే ఆ ఇన్ఫోని మొత్తం, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక డిజిటల్ టేప్ రికార్డర్ ద్వారా సేవ్ చేసుకుని ఉంటుందన్నమాట. ఆ వోయేగర్ 1లో అది ఉంది. ఇదిగో చూడండి, ఇదే డిజిటల్ టేప్ రికార్డర్. ఇందులో 67 MB వరకు సేవ్ చేసుకుని ఉంటుందన్నమాట. ఇందులో చాలా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ డిజిటల్ టేప్ రికార్డర్ అనేది. ఎందుకంటే ఇందులో ఈ డిజిటల్ టేప్ రికార్డర్ అనేది గోల్డెన్ రికార్డర్. ఇందులో 116 అనలాగ్ ఎన్కోడెడ్ ఫోటోగ్రాఫ్స్ని రికార్డ్ చేసి పెట్టారు ఆల్రెడీ నాసా వాళ్ళు. అండ్ 59 లాంగ్వేజెస్లో 12 minutesలో ఎర్త్ పైన ఉన్న యానిమల్స్, వాటి సౌండ్స్ మొత్తం అన్నిటిని ఈ డిజిటల్ టేప్ రికార్డర్లో రికార్డ్ చేసి పెట్టారనమాట. దీని గురించి నేను ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఇది ఫర్దర్గా వీడియోలో. ఇప్పుడు నాసా అనేది వోయేగర్ 1 అనేది ఎలా కమ్యూనికేట్ చేస్తుందంటే నాసాతో డిజిటల్ టవర్స్ అనేవి ఉండడం వల్ల వాటితో కమ్యూనికేట్ చేస్తూ ఉంటుందన్నమాట. మొత్తం అక్కడ స్పేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నిటిని సెండ్ చేస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇదే డిజిటల్ టేప్ రికార్డర్ చూసాం కదా. అలాగే ఈ వోయేగర్ 1ని డిజిటల్ టేప్ రికార్డర్, ఈ వోయేగర్ 1 10th డిసెంబర్ 1977లో మొత్తం ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి ఎంటర్ అయిందనమాట. ఆస్ట్రాయిడ్ బెల్ట్లోకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత 8th September 1978 ఆస్ట్రాయిడ్ బెల్ట్ని కూడా దాటేసింది వోయేగర్ 1 అన్నది. అలాగే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే 6th January 1978
2009లో జూపిటర్ సిస్టంలోకి ఎంటర్ అయింది. ఈ వోయేగర్ 1 అనేది జూపిటర్లోకి ఎంటర్ అయింది. అలాగే జూపిటర్లోకి ఎంటర్ అయిన ఇమేజెస్ అనమాట. 1979 జనవరి 6న ఎంటర్ అయ్యింది వోయేగర్ 1 అనేది. ఆ తర్వాత కంప్లీట్ చేసుకుంది జూపిటర్లోకి 1979 మార్చిలోకి జూపిటర్లోకి చాలా దగ్గరగా వెళ్ళింది. ఆ టైంలో 3,48,890 కిలోమీటర్స్ వరకు వెళ్ళి ఫొటోస్ సైంటిఫిక్ ఫొటోస్ ఇదిగో చూడండి ఇక్కడ ఫొటోస్ మొత్తం అవన్నిటిని క్లిక్ చేసి కొన్ని శాటిలైట్స్ కూడా కనిపెట్టింది. జూపిటర్లో ఉన్న కొన్ని శాటిలైట్స్ని అవి ఎలా వర్క్ చేస్తున్నాయి, మూన్స్ని, జూపిటర్ యొక్క మూన్స్ని కనిపెట్టింది అనమాట. ఇదిగో ఇవే ఆ జూపిటర్ యొక్క 4 మూన్స్: అయో, యూరోపా అండ్ కాలిస్టో, గ్యానమైడ్. ఈ జూపిటర్ యొక్క 4 మూన్స్ని కూడా పిక్స్ తీసి మనకి సెండ్ చేసింది అనమాట. ఇందులో చూడండి ఇక్కడ జూపిటర్ గ్రేట్ రెడ్ స్పాట్ అనేది కూడా ఉంది. వోయేగర్ 1 ద్వారా మనం చూడగలుగుతున్నాం ఒక జూపిటర్ యొక్క గ్రేట్ స్పాట్ని. అలానే జూపిటర్ యొక్క గ్రేట్ రెడ్ స్పాట్తో పాటు సల్ఫర్ రిచ్ లావా ఫ్లోస్, లావా అనేది ఎలా ఫ్లో అవుతుంది, వాల్కనోస్ అనేవి జూపిటర్లో ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని వోయేగర్ 1 అనేది క్లిక్ చేసింది. ఇదిగో ఇవే జూపిటర్ యొక్క 4 మూన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఎల్ఓ క్లిక్ చేసింది. ఇది ఎల్ఓ అనమాట. నెక్స్ట్ వన్ యూరోపా అన్నది నెక్స్ట్ వన్. యూరోపా అనేది ఏంటంటే ఇక్కడ అన్కాటరెడ్గా ఉందన్నమాట. ఇక్కడ కరెంట్లీ జియాలజీ డిస్టెన్స్ 2.8 మిలియన్ కిలోమీటర్స్లో ఉంది. నెక్స్ట్ క్యాలిస్టో అన్నది కూడా క్రియేట్ చేసింది. అలాగే ఇక్కడ గ్యానమైడ్ టెక్నికల్గా ఇక్కడ సర్ఫేస్ అనేది డిస్ట్రక్ట్ అయిపోయి ఉంది. కొన్ని బ్రైట్ ఇంపాక్ట్ మార్క్స్ అనేవి కూడా దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇవి జూపిటర్ యొక్క మూన్స్ అన్నమాట. అలాగే ఇది మళ్ళీ జూపిటర్ నుంచి సాటర్న్కి ఇక్కడ జూపిటర్లో ఇది కొన్ని సైంటిఫిక్ డేటాని పిక్స్ని అలాగే కలెక్ట్ చేసి జూపిటర్ మూన్లో ఐఓ దగ్గర కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, ఇదిగో జూపిటర్ మూన్ ఐఓ దగ్గర వాల్కనోస్ ఉన్నాయి, అవన్నిటిని ఐడెంటిఫై చేసింది అనమాట. నెక్స్ట్ జూపిటర్ నుంచి ఇది సాటర్న్కి ఫ్లై అయింది. 22 ఆగస్ట్ 1980లో సాటర్న్ సిస్టంలోకి ఇది ఎంటర్ అయ్యిందనమాట. ఎంటర్ అయ్యి అక్కడ కూడా నవంబర్ 12, 1980 వరకు ఉండి సాటర్న్ దగ్గర వరకు వెళ్ళి లైక్ 1,24,000 కిలోమీటర్స్ అంత దగ్గర వరకు వెళ్ళి అక్కడ సాటర్న్లో ఏమేమి ఉన్నాయి అని ప్రోబ్ కెమెరాస్ ద్వారా సాటర్న్ యొక్క రింగ్స్ని, మొత్తం సాటర్న్ యొక్క అట్మాస్ఫియర్ని, సాటర్న్లో ఉన్న ఏమేమి మూన్స్ ఉన్నాయి అవన్నిటిని కూడా ఇది క్యాప్చర్ చేసిందనమాట. వోయేగర్ 1 సాటర్న్లో కొన్ని మూన్స్ని కూడా ఐడెంటిఫై చేసింది. అవి ఏంటంటే టైటాన్, టియాటస్, మియామస్, ఎన్సైడియస్ అండ్ హైపర్టియా. ఆ మూన్స్ అన్నిటిని ఐడెంటిఫై చేసింది. ఇదిగో సాటర్న్లో ఇది ఐడెంటిఫై చేసిన కొన్ని అప్రోచెస్ అనమాట. రీసెంట్ సాటర్న్ 5.3 మిలియన్ 4 days క్లోజెస్ట్ అప్రోచ్ వరకు వెళ్ళి పిక్ తీసింది. అలాగే సాటర్న్ యొక్క నారో అట్మాస్ఫియర్ని కూడా పిక్ తీసింది. ఇది చూడండి సాటర్న్ యొక్క మూన్ మైమస్ రేంజ్ 4,25,000 కిలోమీటర్స్ వరకు వెళ్ళి అప్పర్ రైట్లో కూడా క్లిక్ చేసింది. నెక్స్ట్ ఇంకో మూన్ టియాటస్. ఇది ఏంటంటే రిఫ్ట్, మొత్తం ఇది వ్యాలీ మొత్తం రిఫ్ట్గా ఉంది. 1.2 మిలియన్ కిలోమీటర్స్తో ఉంది చాష్మాతో. నెక్స్ట్ ఫ్రాక్చర్డ్ విష్పీ టెరియన్. ఇది చూడండి, ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలింగ్ హెమోస్పియర్లా ఉందన్నమాట ఇది. నెక్స్ట్ ఇది ఐసీ సర్ఫేస్ అనమాట. సాటర్న్లోని ఇంకో మూన్ ఆఫ్ రియా నియర్లీ ఇంపాక్ట్. మొత్తం అన్ని పిక్చర్స్ని సాటర్న్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నిటిని కూడా ఇది క్లిక్ చేసింది. ఇదిగో నెక్స్ట్ ఇంకోటి టైటాన్ మూన్ యొక్క టిక్ హేజ్ లేయర్ని, అలాగే లేయర్స్ ఆఫ్ హేజ్ని, కాంప్లెక్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని, మొత్తం అన్నిటిని ఇదిగో సాటర్న్ రింగ్ యొక్క యానిమేషన్ ఇమేజ్ అనమాట ఇది కూడా. నెక్స్ట్ ఇది సాటర్న్ తర్వాత 14th ఫిబ్రవరి 19 సాటర్న్ కూడా దాటి ఇంకా బయటికి వెళ్ళింది వోయేగర్ 1 అన్నది. లాస్ట్ టైం ఎర్త్ వైపు తిరిగి
ఒక బ్లూ డాట్ అనే పిక్ తీసింది. అది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఇది చూడండి, ఇది ఫ్యామిలీ పోర్ట్రేట్. మొత్తం మన సోలార్ సిస్టమ్ యొక్క ఫ్యామిలీని వోయేగర్ 1 అన్నది ఒక పోర్ట్రేట్ కింద తీసిందనమాట. హెమిస్పియర్ కూడా దాటి వెళ్ళి. అప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే పేల్ బ్లూ డాట్ అనేది కూడా పిక్ తీసింది. ఎప్పుడు తీసింది? ఆన్ February 17, 1998లో వోయేగర్ అన్నది ఎర్త్కి 69 ఆస్ట్రానమికల్ యూనిట్స్ ద్వారా రీచ్ అయ్యి, అప్పుడు మన ఎర్త్ యొక్క పిక్చర్ని చాలా బాగా పేల్ బ్లూ డాట్ ద్వారా తీసిందనమాట. ఇదిగో చూడండి, ఇదే పేల్ బ్లూ డాట్. ఈ పేల్ బ్లూ డాట్ అనేది ఏంటి? మన ఎర్త్. మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం మనుషులు, ఎన్నో ఖండాలు, అన్నీ మొత్తం అందరం కలిపి నివసించేది ఈ ఎర్త్లోనే. ఎవరు ఏంటి మొత్తం జీవులు మొత్తం ఎవ్రీథింగ్ ఈ ఎర్త్లోనే. ఇది మనకి చాలా మెమరబుల్ అనమాట. ఎందుకంటే ఆస్ట్రానమికల్ లవర్స్కి అది కూడా వోయేగర్ 1 ఎందుకు అంత ఫేవరెట్ అంటే, మన ఎర్త్ని ఒక చిన్న పేల్ బ్లూ డాట్ ద్వారా మనకి ఇలా ఉంటుంది మన ఎర్త్ అని మనకి పరిచయం చేసింది అనమాట, ఒక టీనీ డాట్ ద్వారా. ఈ పిక్ మనకి ఎప్పుడు స్పెషల్ అనమాట. మన ప్లానెట్ అంత స్పేస్లో మనం ఆ చిన్న డాట్లో మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ, ఎన్నో మనుషులు, ఎన్నో రకాల భిన్నత్వాలు, ఎన్నో మనస్తత్వాలు, అందరం ఒకే చిన్న డాట్లో నివసిస్తున్నాం అనమాట. అది మన ఎర్త్. అందుకే అది మనకి చాలా మెమరబుల్, ఈ పేల్ బ్లూ డాట్ అనేది. ఇది ఒక మన ఎమోషన్ అనమాట, స్పేస్ లవర్స్ అందరికీ కూడా. ఎందుకంటే మన ఎర్త్ యొక్క స్టేటస్ని, మన ఎర్త్ యొక్క గొప్పతనాన్ని ఒక చిన్న డాట్లో, చిన్న ఫోటోలో చెప్పేసింది అది. ఈ పెద్ద సోలార్ సిస్టమ్ యొక్క రియల్ పిక్చర్ని కూడా మనకు పరిచయం చేసింది. అందుకే మన జనరేషన్స్ పిల్లలు ఇప్పుడు సోలార్ సిస్టమ్ అంటే మొత్తం అంతా చదవగలుగుతున్నారు, బికాస్ ఆఫ్ వోయేగర్ 1 ద్వారా. ఆ తర్వాత వోయేగర్ 1 అన్నది మెల్లిగా షట్ డౌన్ చేశారు. ఎందుకంటే 17th February 1998లో మళ్ళీ 69 ఆస్ట్రానమికల్ యూనిట్స్ ద్వారా సన్కి రీచ్ అయ్యి ట్రావెల్ చేస్తూ వెళ్ళింది. దీన్ని ఎందుకు షట్ డౌన్, వోయేగర్ 1 అన్నదాన్ని సన్ వరకు కూడా వెళ్ళింది. దీన్ని ఎందుకు షట్ డౌన్ చేశారంటే, స్పేస్ క్రాఫ్ట్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి పవర్ని సేవ్ చేయడానికి వోయేగర్ 1 అనే దాన్ని షట్ డౌన్ చేస్తూ వచ్చారు. కానీ మే 2012లో వోయేగర్ 1 అనేది కాస్మిక్ రేస్ని డిటెక్ట్ చేసింది. ఇవే కాస్మిక్ రేస్, వీటిని డిటెక్ట్ చేసింది అనమాట. అలాగే January 2009 నుంచి January 2012 వరకు కాస్మిక్ రేస్ అనేవి స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాయి. ఆ తర్వాత మే 2012లో ఒకేసారి 9% ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, మే 2012లో ఒకేసారి 9% కాస్మిక్ రేస్ అనేవి ఇక్కడ నుంచి బాగా ఇంక్రీజ్ అయిపోయాయి అని మనకి ఇది చెప్పిందనమాట. నెక్స్ట్, అట్ లాస్ట్కి నాసా 25th August 2012లో హీలియోపాస్ని కూడా దాటేసింది. దాటింది అని అనౌన్స్ చేసింది. హీలియోపాస్ అనేది ఏంటంటే మన సోలార్ సిస్టమ్కి ఒక బార్డర్ అనమాట. చిట్ట చివరన ఉంటుంది సన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ చూసుకుంటే మనకే తెలుస్తుంది. ఇదిగో సోలార్ సిస్టమ్ దాని యొక్క దాటింది. దీన్నే హీలియోపాస్ అంటాము. అందులో మధ్యలో ఉండేది హీలియోస్పియర్ అనమాట. సన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సోలార్ విండ్స్, కాస్మిక్ రేడియేషన్స్ సోలార్ సిస్టంలోకి రానివ్వకుండా ఇవన్నీ అడ్డుకుంటాయి అన్నమాట. హీలియోపాస్ అనేది అడ్డుకుంటుంది సన్ నుంచి వచ్చే రేడియేషన్స్ అన్నిటిని. ఇలా సన్ మన సోలార్ సిస్టమ్ చుట్టూ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. మన సోలార్ సిస్టమ్ చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటుంది. ఆ సోలార్ విండ్స్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉండే స్పియర్ని మనం హెమిస్పియర్ అంటాము. ఇదిగో చూడండి, ఇదే హెమిస్పియర్ మన సన్ నుంచి వచ్చే కాస్మిక్ రేస్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది. అలాగే ఆ హెమిస్పియర్ యొక్క బార్డర్ని మనం హీలియోపాస్ అంటాం. ఇది క్లియర్ కదా అందరికీ? సన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సోలార్ విండ్స్ నుంచి కాస్మిక్ రేడియేషన్ సోలార్ సిస్టంలోకి డైరెక్ట్గా రాకుండా ఇది అడ్డుకుని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇన్ 2017
2017 November 28న CM ట్రాజెటరీ కరెక్షన్ whenever ట్రాసిన్స్ అనే TCM అనే దాన్ని టెస్ట్ చేశారు. అలా టెస్ట్ చేసిన తర్వాత అనే వాటిని కూడా టెస్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఏంటంటే మనకి దీని యొక్క ఫ్యూచర్ స్కోప్ ఏంటి, అసలు ఈ వయోగర్ 1 యొక్క ఫ్యూచర్ స్కోప్ ఏంటి అనేది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే ఇదేంటంటే వయోగర్ 1 అనేది మన ఫ్యూచర్లో చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. ఇది నియర్లీ 30,000 years వరకు అక్కడ స్పేస్లోనే ఉండిపోతుంది. మార్స్ ఎర్త్ చుట్టూ 2025 నుంచి 30 వరకు 2025 నుంచి 30 వరకు కూడా ఇది అక్కడే ఉంటుంది. అదే 2030 తర్వాత ఇంకా మనకి ఇంకా స్పేస్లో కలిసిపోతుంది అనమాట. పవర్ సరిపోక ఇప్పటికే చాలా వరకు వర్క్ చేసింది ఎన్నో ఇయర్స్ నుంచి. మొత్తం ఇంకా స్పేస్ వరల్డ్లో కలిసిపోతూ ఉంటుంది అనమాట 2030 తర్వాత పవర్ లేక. ఓకే, ఇది చూడండి. ఇప్పుడు ప్రెసెంట్ మన యొక్క రియల్ రేట్ అనమాట ఎలా ఉంది అనేది కూడా మనం ఇప్పటికీ కూడా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు నాసా వెబ్సైట్లో. నేను ఇందాక చెప్పాను కదా మీకు గోల్డెన్ రికార్డర్ గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను అని, అదే ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఇక్కడ ఐకానిక్ గోల్డెన్ రికార్డర్ అంటాం. ఈ గోల్డెన్ రికార్డర్ని వయోగర్ 1లో సేవ్ చేసి ఉంచారనమాట. ఇఫ్ ఇన్ కేస్ వయోగర్ 1 అనేది కమ్యూనికేషన్ మనకి రీచ్ అవ్వకపోతే కనుక అప్పుడు మనం ఏం చేస్తాము, ఈ గోల్డెన్ రికార్డర్లో కొన్ని రికార్డింగ్ సౌండ్స్ ఇది డిసపియర్ అయిపోతుంది కదా, మొత్తం ఎత్తులో కలిసిపోతుంది. అప్పుడు ఈ రికార్డర్ అనేది ఎక్కడికన్నా వేరే ఏలియన్స్ ఉన్న దగ్గరకో వేరే చోటకి ఎక్కడికన్నా రీచ్ అవుతుంది. టెరిస్టోరియల్ కండిషన్స్లో టెరిస్టోరియల్ లైఫ్ వేరే విశ్వంలో మనం ఉన్నాము, బోల్డ్ ఉండొచ్చు చెప్పలేము కదా, అక్కడికి రీచ్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక కనుక ఉంటే ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ అలా పడిపోతూ ఉంటే ఇన్ కేస్ ఈ గోల్డెన్ రికార్డర్ అనేది అక్కడ ఉన్న మనుషులకి ఏలియన్స్కి కనుక దొరికింది అంటే వాళ్ళు ఈజీగా మన ఎర్త్ని రీచ్ అవ్వచ్చు. అలా రీచ్ అయ్యేలోగా మన గురించి తెలుసుకోవచ్చు. అలా రీచ్ అయ్యేలా ఈ గోల్డెన్ రికార్డర్ అనే దాన్ని తయారు చేశారు. ఇక్కడ చూడండి, ఎర్త్ యొక్క డైరెక్ట్ ఈ గోల్డెన్ రికార్డర్లో నియర్లీ ఇందాక ఫస్ట్ చెప్పినట్టే 116 అనలాగ్ ఎన్కోడెడ్ ఫోటోగ్రాఫ్స్ మనుషులు ఉన్నారు ఎర్త్లో అని చెప్పడానికి వాళ్ళకి. అలాగే కొన్ని యానిమల్స్ యొక్క సౌండ్స్ 12 minutes మన ఎర్త్ యొక్క యానిమల్ సౌండ్స్, 59 లాంగ్వేజెస్, వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వచ్చో మనకు తెలియదు కాబట్టి 59 లాంగ్వేజెస్లో రకరకాల మాటలు అన్నీ పెట్టి ఒక హైడ్రోజన్ యాటమ్ ద్వారా సన్ లొకేషన్ ఇది చూడండి, సన్ యొక్క లొకేషన్ నుంచి మన ఎర్త్కి ఎలా రావచ్చు అనేది కూడా వీళ్ళు చెప్పారు. వీళ్ళు ఇక్కడ మొత్తం ఎర్త్ లొకేషన్ని తెలుసుకుని ఫ్యూచర్లో వాళ్ళు వచ్చేలాగా ఇక్కడ మొత్తం డిజైన్ చేశారనమాట ఈ గోల్డెన్ వీడియో రికార్డ్స్ అనేవి. ఇంకా మన ఫ్యూచర్లో కూడా స్కోప్ ఉండొచ్చు, మనం రీచ్ అవ్వడానికి ఏమన్నా చేయొచ్చు. అందుకే ఈ వయోగర్ 1 అనేది ఇంత ఫేమస్ అయ్యింది. ఇది వయోగర్ 2ని కూడా క్రాస్ చేసి మనకి ఎన్నో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తుంది. ప్రజెంట్ ఇప్పటికీ కూడా పాస్ చేస్తూనే ఉంటుంది. అండ్ అందరికీ థ్యాంక్ యూ అండి. మిస్టేక్స్ చేస్తూ ఉంటే దయచేసి క్షమించండి. అందరికీ ధన్యవాదాలు.